శివాయ గురవే నమః. మే నెల మాస ఫలాల్లో భాగంగా 11వది కుంభరాశి. ఈ రాశి వారికి ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ రాశి వారికి ఈ నెల పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా సాగిపోతుందండి. మీకు మీ మాటకు తిరుగుండదు. వృత్తి వ్యాపారాలన్నీ కూడా లాభదాయకంగా సాగుతాయి. అంటే ఈ నెల మీకు ఈ రాశి వాళ్ళకి చాలా యోగదాయకంగా ఉంటుంది. అయితే అదే సమయంలో మళ్ళీ గురుడు కొంచెం అనుకూలంగా లేకపోవటం వలన బంధువులతో విరోధం కలిగే అవకాశం ఉంది. రాహుకేతువులు కూడా మీకు ఇబ్బంది కలిగించే అవకాశం మీకు కనిపిస్తున్నది. అంటేనండి, ఒక పక్కన సంతోషం, ఒక పక్కన ఇబ్బందులు. కాబట్టి మీరు ఈ నెలలో శ్రీకాళహస్తి వీలైతే వెళ్ళి రాహుకేతువుల పూజ కనుక చేయించుకున్నట్లయితే ఈ నెలే కాదండి, సంవత్సరం అంతా. అసలు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అండి. ఈ క్రోధినామ సంవత్సరం అంటేనే అసలు పంచాంగంలో కూడా చెప్పాం మనం. ఎక్కడ అన్నిట్లోనూ ఇది సార్థకనామదే. కొన్నిట్లో పేరు అలా ఉన్నా కూడా మంచి జరుగుతుంది. ఇక్కడ అదేం లేదండి. అంత తగాదాలు, కోపాలు, ఇవన్నీ ఈర్ష్యాసూయ, ద్వేషాలు, అనుకోకుండా తగాదాలు వస్తాయండి ఈ సంవత్సరం. అసలు ఆ పేరు సార్థకుడు వాడు అసలే కుజుడు రాజు, శనేమో మంత్రి, ఇద్దరు. ఇంక వీళ్ళ గురించి మనం చెప్పేదే ఉంది. అందువల్ల వీళ్ళని మనం కంట్రోల్ చేయాలంటే దైవ దర్శనము, తీర్థయాత్రలు, ఒక ఊళ్ళో ఉంటే శివాలయానికి వెళ్ళటం, లేకపోతే నవగ్రహ పూజలు, కాళహస్తి దర్శనం, శ్రీశైలం, ఇలా శివక్షేత్రాలు వీలైనప్పుడల్లా ఈ సంవత్సరం మొత్తం మీద కనీసం 4-5 సార్లన్నా దర్శించుకుంటే మీకు ఈ సంవత్సర ఇబ్బందుల వలన నెలే కాదండి, సంవత్సరం అంతా కూడా మీరు ఆ ఇబ్బందుల్లోంచి బయటపడటానికి మీకు అవకాశం ఉంటుందండి. ఇక ఈ నెలలో చూసినట్లయితే మీరు బంధుమిత్రుల యొక్క ఆహ్వానం మీద మీరు శుభకార్యాలకు హాజరయ్యేటువంటి వాతావరణం కనిపిస్తున్నదండి. మరి భార్యాభర్తల మధ్య కొంచెం అవగాహన లోపించే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ, అంటే భార్య అయినా పిల్లలైనా కూడా మనం మాట విసిరిస్తే ఇవాళ పడే రోజులు కాదండి. పూర్వం పడేవాళ్ళు. ఫోన్లే మన పెద్ద కుటుంబం, ఆ పెద్దరికాలు ఇప్పుడు పోయినాయి. అందువల్ల మనం మాట్లాడేప్పుడు పెద్దవాళ్ళైనా సరే, కుటుంబం పెద్ద అయినా సరే, మనం సరిగ్గా మాట్లాడకపోతే ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ మాటను మన అనే పరిస్థితి వచ్చేస్తున్నదండి. దానివల్ల మనం ఏంటి, మనకు మనశ్శాంతి లోపిస్తుంది. అందువల్ల ఏంటంటే మీరు ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. అయితే మీకు సంఘంలో ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం మీకు కనిపిస్తున్నది. ఈ నెల జీవనం మొత్తం మీద సంతోషంగానే సుఖంగానే సాగుతుంది. గ్రహస్థితి బాగుంది. ఇక రాజకీయ నాయకుల గడ్డుకాలం. ఈ రాశిలో వాళ్ళు రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అనవసరంగా ధన వ్యయం జరుగుతుందే తప్ప ఉపయోగం ఉండదని ఈ రాశి వాళ్ళకి మరి ఫలితాలు తెలియజేస్తున్నాయండి. మరి వాళ్ళకే కాదండి, ఉద్యోగస్తులకు కూడా మీకు ఇబ్బందులు తప్పవు. సంయమనం పాటించాలి. ఇంకా ఈ రాశి స్త్రీల విషయం చూసినట్లయితే వాళ్ళు స్వయం కృషితో రాణిస్తారండి. ఈ రాశి ఆడవాళ్ళు అంటే వాళ్ళ యొక్క ప్రయత్నంతోనే వాళ్ళ అభివృద్ధిని సాధిస్తారు. ఇక విద్యార్థుల విషయం చూసినట్లయితే వాళ్ళు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మరి కళాకారులకు కూడా అన్ని విధాలా ప్రోత్సాహంగా యోగదాయకంగా ఉంటుంది. స్వస్తి.